రైల్వే ట్రాక్‌పై 3 మృతదేహాలు దొరకడం, మరి అది కూడా ఒక తల్లి, ఇద్దరు పిల్లల మృతదేహాలు కావడంతో మరి అదందరికి కూడా షాక్‌ని గురిచేసింది. మెయిన్‌గా ఉప్పల్ డిపో రాఘవేంద్ర నగర్‌కి చెందిన విజయారెడ్డి గారు అండ్ వారి పిల్లలైన ఒకరేమో చేతనారెడ్డి, మరొకరేమో విశాల్ రెడ్డి. వీళ్ళు ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి? మరి వీటి వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి అనేది కూడా దానికి సంబంధించిన కారణాలు ఇప్పటికీ రావట్లేదు. మరి ఆ ఘటన జరిగి సుమారు 3-4 రోజులు అవుతూ ఉన్నా కానీ ఇప్పటికీ అసలు దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటనేది కూడా ఎవరికి అంతు చిక్కట్లేదు. అంటే మరి వారి హస్బెండ్ అయిన సురేందర్ రెడ్డి గారు అయితే దుబాయ్లో జాబ్ చేస్తూ ఉన్నారు. గత 4 సంవత్సరాలుగా అక్కడే జాబ్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని కూడా చూసుకుంటూ ఉన్నారు. అంతా హ్యాపీ ఫ్యామిలీ. ఆయన వచ్చి ఇక్కడ వాళ్ళ పిల్లల్ని కానీ అండ్ వాళ్ళ వైఫ్ని కానీ చూసిన తర్వాత ఆయనను చూస్తుంటే మాత్రం చాలా బాధేస్తూ ఉంది. ఎన్నో కలలు కానీ ఎంతో కష్టపడుతూ అక్కడికి వెళ్ళి ఒక పర్సన్ మరి ఇక్కడ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అని అనుకున్నాడు. అలాంటి ఫ్యామిలీనే ఈరోజు లేదు అంటే ఎంత బాధ కలిగిస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరి దుబాయ్ నుంచి వచ్చిన సురేందర్ రెడ్డి గారు అయితే ఆయన మాటల్లో కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు, ఫైనాన్షియల్ ఇష్యూస్ లేవు, అంటే ఒక హ్యాపీ ఫ్యామిలీగా ఉండేవాళ్ళు. మరి ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఇంకా లోతుగా విచారణ అనేది కూడా జరుగుతుంది. కాకపోతే దీనికి సంబంధించి ఇంకొన్ని డీటెయిల్స్ అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే జాన్ 30వ తారీఖు విజయారెడ్డి గారు క్యాజువల్గా ఆవిడైతే ఎప్పుడు క్యాబ్లో వెళ్ళేవాళ్ళు, కానీ క్యాబ్లో వెళ్ళకుండా సొంత కార్ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటే వాళ్ళ తల్లి పుష్పలత గారు కూడా అడిగారంట, అసలు ఏంటి నువ్వు ఎప్పుడు క్యాబ్లో వెళ్ళేదానివి, మరి కార్ తీసుకొని వెళ్ళడానికి గల రీజన్స్ ఏంటి అని అడిగినప్పుడు ఏం లేదు, చిన్న పని ఉంది అని చెప్పేసి ఆవిడ అన్నారు. ఆవిడ స్ట్రైట్గా అయితే పటాన్చెరులో మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళ డాటర్ చేతనారెడ్డి దగ్గరికి వెళ్ళి బంధువులు చనిపోయారు, ఇలా అర్జెంట్ అని చెప్పేసి చేతనారెడ్డిని, గట్కేసర్లో ఉన్న వాళ్ళ అబ్బాయి అయిన విశాల్ రెడ్డిని కూడా మరి హాస్టల్ నుంచి తీసుకొని వచ్చి నైట్ అర్ధరాత్రి 11 గంటలకు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి కూడా చేరుకున్నారు. మరి అక్కడైతే సుమారు 11 గంటల 15 నిమిషాలకు కార్ పార్కింగ్ అనేది ఇచ్చేసి ఆ స్లిప్ వెనకల కూడా ఆవిడైతే అసలు సూసైడ్ నోట్ లాంటిది కూడా రాసింది. అసలు నా చావుకి ఎవరు కారణం కాదు, దీని వెనకల ఎవరు లేరు, కాకపోతే ఒంటరితనాన్ని తట్టుకోలేక నేను మరణిస్తున్నాను అని చెప్పేసి ఆవిడ రాసిన ఆ స్లిప్ దాని తర్వాత మరి వాళ్ళ కొడుకైన విశాల్ రెడ్డి జోబులో కూడా పెట్టేసి వదిలేసేయడం కూడా చూస్తున్నాము. అలా చెల్లపల్లి స్టేషన్ నుంచి అలా వాళ్ళు నడుచుకుంటూ అలా వెళ్తున్న టైంలో కూడా సుమారు 11:30 టైంలో మరి ఒక గూడ్స్ ట్రైన్ చాలా వేగంగా వస్తున్న టైంలో లోకో పోయే లేట్ అయినా సుశాంత్ గారు చూశారు. మరి దానికి సంబంధించి అయితే మరి హారన్ అనేది కూడా కొట్టారు గట్టిగా, అంతే ఆపే ప్రయత్నం అనేది కూడా చేసినా కానీ ఉపయోగం అనేది కూడా ఏం లేకుండా పోయింది. అలాంటి సందర్భంలో వారి ముగ్గురు కూడా చూసిన ఆ లోకో పైలట్ కూడా ఏమంటున్నారంటే వాళ్ళు హత్తుకొని అలాగే నిలబడి ఉన్నారు, కానీ ఏం చేయలేకపోయినా అని చెప్పడంతో మరి ఆ తర్వాత కూడా అక్కడున్న పోలీసులకు కూడా ఆయన అయితే సమాచారం అనేది కూడా అందించారు. అండ్ ఆ తర్వాత పోలీసులు కూడా వచ్చి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా తీసుకున్నారు. మరి రాఘవేంద్ర నగర్ మరి విజయారెడ్డి గారి ఇంట్లో కూడా బంధువులు విలపిస్తూ ఉన్న సంఘటనలు అందరినీ తలచివేస్తూ ఉన్నాయి. మరి దుబాయ్ నుంచి వచ్చిన సురేందర్ రెడ్డి గారు కూడా మరి తట్టుకోలేకపోతున్నారు. ఆయన బాధను చూసి ప్రతి ఒక్కరు కూడా అసలు ఎంత కష్టం వస్తే మాత్రం ఆ తల్లి అలా చనిపోవడానికి గల రీజన్స్ ఏంటి, ఆవిడే కాకోకుండా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లల్ని కూడా ఆవిడతో పాటే అసలు ఏం చెప్పి ఆవిడ ఒప్పించారు, అసలు వాళ్ళు ముగ్గురు చనిపోవడానికి గల రీజన్స్ ఏంటి, ఒకవేళ ఒంటరితనం అనేది తట్టుకోలేకపోతున్నారో అని అనుకుంటే ఆ ఒంటరితనం తట్టుకోలేకుండా అంటే ఆవిడ ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి పొజిషన్లో జాబ్ అనేది కూడా చేస్తున్నారు. కాబట్టి ఆవిడకైతే ఇన్ఫ్యాక్ట్ నైట్ షిఫ్ట్ జాబ్, తినడానికి అండ్ నిజంగా అంటే తినడానికే టైం అనేది కూడా లేకుండా ఉన్న టైంలో అసలు ఆవిడకి ఒంటరితనం అనేది కూడా ఎక్కడి నుంచి వచ్చింది. ఒకవేళ హస్బెండ్ అనే దూరంగా ఉన్నాడు, మరి దుబాయ్లో ఉంటున్నారు అని చెప్పేసి అంటే ఆయనతో మాట్లాడి పిలిపించుకోవచ్చు, మరి ఇక్కడికి వచ్చి మరి ఆ ఫ్యామిలీ అందరూ కూడా కలిసి ఒకే దగ్గర ఉండే అవకాశాలు ఉంటుంది. కానీ అసలు ఇంతటి పెద్ద కారణం ఏంటి? మరి ఇలాంటి సందర్భాల్లో మరి వేరే కేసులలో కూడా మనం చూసినప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోవడం అనేది చూస్తూ ఉంటాం. కాకపోతే పిల్లలు కూడా చనిపోవడము, అది కూడా ఇప్పటి యూత్ జెన్జీ కిడ్స్ కానీ వాళ్ళని చూస్తున్నాం ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నారు, ఫ్యూచర్ గురించి ఎంత కష్టపడుతున్నారు. అలాంటి మరి ఫ్యూచర్ కోసం పరిగెడుతూ మరి జేఈకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ డాటర్ చేతనారెడ్డి మరి
ఆవిడకి ఏం చెప్పి ఒప్పించారు, తర్వాత మరి అబ్బాయి అయినా విశాల్ రెడ్డికైనా కానీ అసలు ఏం చెప్పి ఒప్పించారో అసలు ఇప్పుడు ఎవరికి అంతు చిక్కట్లేదు. అండ్ వాళ్ళ అత్తగారైనా మామగారైనా కానీ, సో వాళ్ళ తల్లిగారు అందరి దగ్గర నుంచి ఒకే వర్షన్ వినిపిస్తూ ఉంది. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది లేదు. అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే ఇలా జరగాలి, కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది కూడా లేదు. కానీ వీళ్ళందరూ అసలు ఏదన్నా ఉంటే మాతో మనసు విప్పి మాట్లాడింటే ఇలాంటి సంఘటన అనేది కూడా చోటు చేసుకునేది కాదు కదా అని చెప్పేసి అందరూ కూడా విలిపిస్తుండడం కూడా చూస్తున్నాం. కానీ పోలీసుల విచారణలో మాత్రం ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, అండ్ వాళ్ళు విచారణ చేస్తున్నప్పుడు ఆవిడ విజయారెడ్డి గారు చనిపోయే ముందు సో కాల్ చేసిన, అంటే కొంతమందికి కాల్ చేశారు, వాళ్ళను పిలిపించి ఇక్కడ విచారణ అనేది కూడా చేశారు, చాట్ చేశారు. మరి ఆ చాట్ సంగతి ఏంటి అనేది కూడా బయటికి వస్తుంది. మరి పోలీసులు విచారించిన ఇద్దరు ఎవరంటే, ఆవిడ ఆఫీస్లో ఎవరైతే కింద వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళనైతే సో వాళ్ళతో మాట్లాడారు. మరి వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కేవలం వర్క్కు సంబంధించి మాట్లాడారు, వర్క్ అసైన్ చేస్తారు, ఒకవేళ నేను అవైలబిలిటీ లేకపోతే మెసేజ్తో త్రూనే నేను నీకు కనెక్ట్ అవుతానని చెప్పేసి ఆవిడ చెప్పారని కూడా అర్థమవుతూ ఉంది. కానీ ఇలా ఒక తల్లి మరి చేతికి అందిన ఇద్దరు పిల్లలు మరణించడం అనేది కూడా చూస్తూ ఉంటే ఈ మిస్టరీ ఇప్పుడే వీడేటట్లేదు. కానీ అక్కడ దొరికిన సూసైడ్ నోటు ప్రకారం చూసుకుంటూ ఉంటే ఎంతటి కష్టం వచ్చిందో అనేది కూడా అర్థం కావడం లేదు. కానీ ఇలాంటి సంఘటనలను చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా అందరినీ తలచివేస్తూ ఉన్నాయి. కానీ దీని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటో బయటికి రావడానికి ఇంకొన్నాళ్ళు ఇంకా లోతు దర్యాప్తు అనేది కూడా అవసరం అనేది కూడా మరి కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్తో మరొకసారి మళ్ళీ కలుద్దాం.